అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నా ప్రయాణానికి స్వాగతం. సో ప్రయాణం వచ్చేసి నేను చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో మనం వచ్చేసి ఒక 4 రోజులైతే ట్రిప్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి మన్నే ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంది చెన్నై ఎగ్మోర్లో. మన ట్రైన్ వచ్చేసి మన్నే ఎక్స్ప్రెస్. సో ఆ డీటెయిల్స్ వచ్చేసి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాను యూటీఎస్లో. సో మనం వచ్చేసి ఏంటంటే ఒక 4 రోజులు చెప్పా కదా ట్రిప్ వెళ్తున్నాను. ఆ ట్రిప్పులు వచ్చేసి మనకి చిదంబరము, ఇంకా వేలంకిని, నాగపట్టణము, కారైకుడి, ఇలా 4 ప్లేసులు అయితే వెళ్తున్నాను. సో వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూస్గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Superfast Express bound for Madurai from Chennai Egmore via Virudhachalam. ఫ్రెండ్ వచ్చేసి మనం చిదంబరం టెంపుల్కి వచ్చాము. సో ఈరోజు వచ్చేసి మీకు చిదంబరం టెంపుల్ గురించి చెప్తాను. సో నా ఆపోజిట్లో ఉంది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్. మీరు చూసుకోవచ్చు, ఈస్ట్ ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ అంతా మీకు ఒక్కొక్కటి చెప్తాను. సో మీరు చూసుకోవచ్చు, లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ ఇలా ఉంది. మీకు అక్కడ కనపడుతుంది వచ్చేసి నార్త్ ఎంట్రన్స్. సో సౌత్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఉందో. ఇక్కడ వచ్చేసి మీకు సౌత్ ఎంట్రన్స్ ఉంది. మనం ఇప్పుడు ఎంటర్ వచ్చింది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ కదా. సో ఇలా వెళ్తే టెంపుల్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. సో ఇలా వెళ్తే మీకు మెయిన్ టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి వీడియో తీయలేను, కానీ అవుట్ సైడ్ టెంపుల్ వచ్చేసి మీకు చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు, ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు పొద్దున 6 గంటలు అవుతుంది. చిదంబరంలో ఉన్నాను. ఇది మనకు వచ్చేసి తమిళనాడులోని చెన్నై నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిదంబరం అనే టెంపుల్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఇది ఎవరు నిర్మించారు, దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి మీకు 1 by 1 చెప్తాను, వినండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచంలోనే ఇంత పెద్ద శివాలయం వచ్చి ఇదే అని చెప్తున్నారు కొందరు. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఈ టెంపుల్లోనే మీకు శివుడు ఉంటాడు, ప్లస్ గోవిందుడు అంటే మనకు బాలాజీ అంటారు కదా, వీళ్ళు పెరుమాళ్ అంటారు. సో ఇద్దరు కలిసి ఈ టెంపుల్నే ఉంటారు. మీకు వారితో పాటు ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు లోపల. చాలా పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ అనేది చిదంబరం. సో ఇది వచ్చేసి మనకి ఎవరు నిర్మించారంటే చోళ డైనస్టీ, అంటే చోళ కింగ్స్ నిర్మించారు. తమిళనాడుని పూర్వము అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 10వ శతాబ్దం, అంటే 950 నుంచి 1000 శతాబ్దం, ఆ సమయంలో ఈ చోళ రాజులు ఏం చేశారంటే ఈ చిదంబరము వాళ్ళ మెయిన్ సెంటర్గా పెట్టుకొని ఇక్కడ పరిపాలించడం చేశారు. ఇది వాళ్ళ రాజధానిగా పెట్టుకున్నారు. సో ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే చోళులకి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడిని వాళ్ళ కులదైవంగా పూజిస్తారు. సో అలాగా ఈ చిదంబరం టెంపుల్ని వాళ్ళు కట్టడం జరిగింది చోళులు. తర్వాత ఇంకా రాజులు పరిపాలించిన రాజులు కొందరు ధ్వంసం చేశారు, తర్వాత రిపేర్ చేయడము, తర్వాత విజయనగర రాజులు పరిపాలించడం, అలాగా ఈ యొక్క టెంపుల్ వచ్చేసి రూపాంతరం చెందింది. ఇప్పుడు కూడా మనము ఆ ఆర్కిటెక్చర్ని చూసుకోవచ్చు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మొత్తం ఏంటంటే 1500 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అది స్పెషాలిటీ. ఇంకా చెక్కు చెదరలేదు అసలుకి, గోపురాలు కానీ లోపల టెంపుల్ గుడి కానీ అన్నీ. సో మీకు ఈ టెంపుల్లో ఇంకా ఏమేమి చూడవలసిన ప్లేస్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను దర్శనం చేసుకొచ్చాను. సో అన్ని దేవుళ్ళని అయితే చూశాను.
సో బయట ఎలా ఉంటుంది అదంతా చెప్తాను మీకు, ఇంకా ఏమైనా విషయాలు ఉంటాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి మొత్తం ఇది ఈస్ట్ ఎంట్రన్స్. సో ఈ టెంపుల్కి వచ్చేసి మొత్తం 4 ఎంట్రన్స్లు ఉంటాయి. అందులో ఈస్ట్ టెంపుల్ నుంచి అయితే మ్యాక్సిమం పీపుల్ అనేవారు ఎంటర్ అవుతారు. మీరు చూసుకోవచ్చు, ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా క్లారిటీగా మొత్తం పెయింటింగ్స్ వేయడం కానీ కలర్స్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ గోపురాలే మనకి ఈ యొక్క టెంపుల్కి చాలా మెయిన్ అట్రాక్షను. ఒక్కొక్క గోపురం వచ్చేసి మనకి మొత్తము 10 స్టోరీ బిల్డింగ్ అంత ఉంటుంది. సో ఇలా వెళ్తే మీరు టెంపుల్కి వెళ్ళొచ్చు, అలా వెళ్తే మీరు టెంపుల్కి వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి సౌత్ ఎంట్రన్స్ ఉంది. ఇంకా ఇందులో మీకు కోనేరు, ఇంకా 1000 మండపాలు అలా ఉంటాయి. అవన్నీ ఒకటి చూడనీకనే చాలా అద్భుతంగా ఉంది. బట్ కెమెరా అనేది మొత్తం రికార్డ్ చేయలేదు కదా, కానీ రియల్గా చూసిన దాని కెమెరాకి చాలా తేడా ఉంటుంది. సో ఈ మండపాలు ఏంటి, పెయింటింగ్స్ అయితే అప్పట్లో వేసారు కానీ తర్వాత ఇంకా అవి పాడైపోయినట్టున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి నంది ఉన్నట్టున్నారు. అవును, నంది చూపిస్తాను మీకు, నంది. సో మీరు చూసుకోవచ్చు, శివుని వాహనం వచ్చేసి నంది కదా. సో ఇక్కడ పెట్టడం జరిగారు నందిని. సో ఇలా వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ ప్లేసెస్లో కవర్ చేయాల్సిన టెంపుల్ ఆవరణంలో అవన్నీ చూపిస్తాను మీకు. సో మనకి ఇక్కడ కనబడుతుంది వచ్చేసి ఇది 1000 పిల్లర్స్ మండపం అంటారంట. సో ఆ కాలంలో ఏంటంటే భక్తులు ఈ శివాలయంకి వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికే కొన్ని ప్లేసులు ఉండాలి కదా. సో అలాంటి వారి కోసం ఇలాంటి మండపాలు కట్టించారు. సో పక్కనే మనకి కోనేరు ఉండిద్ది. కోనేరులో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేసేవారు అప్పట్లో భక్తులు, ప్రజలు అంతా. అప్పట్లో దేవాలయాలే ఒక ఇండ్లు కదా. సో దేవాలయాలు వచ్చి చాలా అద్భుతంగా కట్టేవారు అప్పట్లో. ఆ ఎంట్రన్స్ అవన్నీ ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఏనుగు బొమ్మలు, చిత్రకళ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ కాలంలోనే. ఆ కాలంలో శిల్పులకైతే మనం ఇప్పుడు కూడా మనం నమస్కరించుకోవచ్చు వాళ్ళని. టెంపుల్ వచ్చేసి మొత్తం ఇది 40 ఎకరాల్లో ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. సో ఈ 1000 పిల్లర్స్ పక్కనే మనకి కోనేరు అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం కోనేరు కూడా చూసుకుందాం ఎలా ఉందో. వాటర్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ కాలంలో. అప్పట్లో ఇక్కడ బట్టలు మార్చుకోవడం అలా జరిగేది. సో మొత్తం కోనేరు వచ్చేసి వాటర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మరి క్లీన్ చేయాలనో లేకుంటే ఏమో తెలియదు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం తమిళ్లో అయితే ఇన్ఫర్మేషన్ రాశారు. మేబీ వాళ్ళు స్పాన్సర్ ఎంజాయ్ చేశారో మరి ఆ కాలంలో తెలియదు, లేకపోతే ఈ టెంపుల్ని వర్ణించడం జరిగిండొచ్చు. కోనేరు అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ కాలంలో ఏంటంటే దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు కదా, వారి కోసము ఇలాంటి కోనేరు అయితే కంపల్సరీ ఉంటుంది టెంపుల్ ఆవరణంలో. సో భక్తులు స్నానాలు ఇక్కడే చేసి ఇక్కడే దర్శించుకొని ఇంకా భోజనం చేసి ఇంకా వారి ఊర్లకైతే ప్రయాణమవుతారు. సో మీకు కోనేరు పక్కనే ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి. అగో అవన్నీ గుళ్ళు. సో అవైతే ఇప్పుడు ఓపెన్ లేవు. ఇలా ఉంది టెంపుల్ మొత్తం. సో మీరు చూసుకోవచ్చు అప్పట్లో టెంపుల్ ఎలా కట్టారు, మొత్తం కట్టెలు పెట్టి ఏనుగులతో అవన్నీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలానే మీరు లోపలికి వెళ్తే ఇక్కడ మీరు శివుణ్ణి అండ్ పెరుమాళ్ స్వామిని చూసుకోవచ్చు. సో మీకు ఈ టెంపుల్ ఆవరణంలో మొత్తం గోశాల అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే శివుడికి పాలాభిషేకం చేస్తారు కదా, ఆ పాలు వచ్చేసి ఇక్కడే మనకి తీస్తారు. సో ఆవులు కూడా అప్పట్లోనే గుడి లోపల పెట్టడం చాలా అద్భుతము. సో మనకి ఇక్కడ వచ్చేసి దేవుడు వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉంటాడు. సో అందుకు ఇక్కడ నంది వచ్చేసి మనకి సౌత్ సైడ్ పెట్టారు. చాలా గుళ్ళు వచ్చేసి మనకి
తూర్పు వైపు ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉంది. సో ఇది కూడా ఒక అద్భుతమే అనుకోవాలి మనం. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద గోపురాలు కట్టారు అప్పట్లో. సో మనకి టెంపుల్ వచ్చేసి వాళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మనకి భరతనాట్యం అంటారు. సో ఈ శివుడు కూడా ఇక్కడే నాట్యం చేశాడు కదా, సో అందుకు తమిళనాడుకి స్పెషల్ నాట్యం వచ్చేసి మనకి భరతనాట్యం. సో మొత్తం వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ అవి చేస్తుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ప్రతి దానికి డిఫరెంట్ నాట్య మహిమలు ఉన్నాయి. ఆ కాలంలో ఎలా చెక్కారో చూడండి. ఇంత పెద్ద పిల్లర్లు వేయాలంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింటాదో. ఇలాగ మీరు 4 గోపురాలకి ఇలా రకరకాల నాట్య భంగిమలు అయితే శిల్పులు చెక్కడం జరిగింది. మొత్తం శివుడే డిఫరెంట్ రకాలుగా అప్పట్లో ఎలా నాట్యం చేశాడు అవన్నీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడే దగ్గరలోనే మనకి అమ్మన్ కోవిల్ ఉంది, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటరే, అది కూడా ఈ చిదంబరం చూడవలసిన ప్లేసే. సో మనం వచ్చేసి ఇక్కడ చిదంబరం దగ్గరలోనే మనకి అమ్మన్ టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి వచ్చాము, ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో చిదంబరంలో కూడా ఇది ఒక చూడవలసిన టెంపుల్లో మంచి టెంపుల్ ఇది. సో మీకు చూపిస్తాను టెంపుల్ వచ్చేసి కొత్తగా కట్టినట్టున్నారు టెంపుల్. మొత్తం మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, తమిళ లాంగ్వేజ్లో చెక్కారు మొత్తము శిల్పకళ, అది ఇన్ఫర్మేషన్ టెంపుల్ సంబంధించినవి అవన్నీ మనకి గుడిలోనే వినాయక స్వామి ఉంటారు. వినాయక స్వామి ఉన్న తర్వాత ఇక్కడ పక్కన కూడా ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో ఒక పక్క వినాయకుడు, ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి అయితే అమ్మన్ టెంపుల్లో ఉన్నారు. సో ఇప్పుడే మనము పిచ్చవరం బస్ అయితే ఎక్కాము. సో 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మనం పిచ్చవరంకి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు అయితే మొత్తము 100 రూపీస్ అడుగుతారు. సో బస్ అయితే మొత్తం 20-40 రూపాయలతోనే అయిపోతుంది. సో మిగిలిన అమౌంట్ వచ్చేసి అక్కడ బోట్కి అయితే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉంది మొత్తము ఆ సీనరీ అంతా. సో వచ్చేసాం పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. సో ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో ఆ ఛార్జెస్ కూడా మీకు చెప్తాను ఎంత ఉంటాయో. సో ఇక్కడ వచ్చేసి మనకి రోబోటు, మోటార్ బోట్ అని ఉంటాయి. 4 పర్సన్స్కి అయితే 450 ఛార్జ్ చేస్తున్నారు, 6 పర్సన్స్ 650 ఛార్జ్ చేస్తున్నారు. సో మేము ఈరోజు వచ్చేసి ఒక 5 మంది ఉన్నాము. సో మేము 6 పర్సన్స్ బోట్ తీసుకున్నాము. సో వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఈ బోటు టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు చూసుకొని ఇక్కడ పే చేయాల్సి వస్తుంది మీరు. సో ఇప్పుడు వచ్చేసి మన బోట్ స్టార్ట్ అయింది. ఎంతమంది వెళ్తారో చూడండి ఈరోజు. మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే సముద్ర కోతనైతే తగ్గిస్తాయి ఇవి. సో ఇవి మనకి మ్యాక్సిమం ఎక్కడున్నాయంటే కోరంగి అడవులని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, మన కొల్లేరు సరస్సు దగ్గర కూడా ఇలాంటివే ఉంటాయి. ఇంకొచ్చేసి పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ అడవులు ఉంటాయి. సో అవి కూడా ఇలాగనే ఏర్పడినవి సహజ సిద్ధంగా. సో ఇవంతా ఏంటంటే ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్. ఓ బాబా చూద్దాం ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొత్తము ఇవి సముద్ర నీటిలో పెరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ మనల్ని లోపల కూడా తీసుకెళ్తారు కొద్దిసేపు ఉంటే. మనం వచ్చేసి ఒకసారి ఈ వాటర్ అయితే టేస్ట్ చేద్దాం. మొత్తం ఉప్పు నీళ్ళు, సముద్రం అంటే సముద్రం ఉప్పు నీళ్ళు కదా. సో ఇందాకనే మనకు ఆ కొమ్మలు తగ్గి వచ్చినాయి. ఇక్కడ వచ్చే షూటింగ్ స్పాట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత బాగుంది. సో మనమైతే ఫ్యూచర్లో అమెజాన్ ఫారెస్ట్లో కూడా జర్నీ చేద్దాం.
గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. నేనైతే ఫ్యూచర్లో కూడా అమెజాన్ ఫారెస్ట్కి వెళ్తా. అది అమెజాన్ ఫారెస్ట్ ఏ దేశంలో ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. మన బోట్లో ఉన్న ఆంటీ వారికి అయితే దోమలు నోట్లోకి పోయినాయంట. సో ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే ఒక చెట్టుకి అవి మామూలుగా కొమ్మలుగా వచ్చాయి. ఓంబా మన బోటు పక్కనే వీళ్ళ బోట్ వెళ్తుంది. ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు. వామ్మో ఎవరినైనా ఎవరెవరే. అయ్యో ఆ కొమ్మలైతే మనకు చూడొచ్చు ఎన్ని బోట్లు ఉన్నాయి అక్కడ. అక్కడేదో మొత్తం షూటింగ్ జరుగుతుందండి, చూద్దాము. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా మనం లోపలికి వెళ్తాము. వాళ్ళైతే ఏదో పాటలు పాడుతున్నారు. ఏంటి వాళ్ళు కిందికి కూడా దిగారా? బోట్లనేనా? అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో మనమైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆకులను అయితే ఒకటి తెంచుదాము. ఏంటి పాలు వస్తున్నాయి వీటికి? చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మీరు చూసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. సో మనకి లోపలికి తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలా వెళ్తే ఇంకా మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాం. మొత్తం ఈ బోటు వెళ్ళడానికనే మనకి ప్లేస్ ఉంది. అందులోనే మనం తీసుకెళ్తాం లోపల. చాలా అద్భుతంగా ఉంది. ఈ వేర్లను అయితే ఒకసారి పట్టుకోడానికి ట్రై చేద్దాం. మొత్తము వేర్లు కానీ ఇవి ఏంటంటే మనకి పైన తగులుతాయి. అవి జాగ్రత్తగా ఉండి తీసుకో. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది కొండము. మన బోట్ అయితే కిస్కిస్తుంటుంది. మనకి ఇవి ఏంటంటే మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే తలకి తగులుతాయి. మీరు అన్ని పటపట అంటారు అన్ని. మనకి ఆ చిన్నవి వచ్చేసి మనకి వేర్లుగా ఫామ్ అయినాయంట. భూమిలోంచే యాక్చువల్గా ఇదంతా భూమి అన్న. అదిగో సో భూమిలోంచి భూమి ఎంత అడుగులు ఎత్తులు లేదు, కొంత ఎత్తులు ఉంది అది. దానికి చెట్లు వచ్చినాయి. దానికి ఈ కొమ్మలు వచ్చి వేర్లలాగా ఇవి పాకిపోయినాయి. సో మనకు వచ్చేసి సముద్రంలో ఉన్న ఎండ్రకాయలు అవన్నీ చూపిస్తారు. ఇవి కొంచెం పెద్ద వస్తాయి ఇక్కడ. అమ్మో ఏదో అంతలా ఉంది. అది పట్టుకుంటే కొరికేస్తుంది కదా. ఓకే. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడన్నా సునామీలు వచ్చాయంటే అవి తీర ప్రాంతం కోతకు గురవ్వకుండా రక్షిస్తాయి. సో ఇంకా చాలా బెనిఫిట్లు ఉంటాయి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేసి మనకి హై టైడ్ లో టైడ్ అని సముద్రంలో జరుగుతుంటాయి. సో అప్పుడు ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతుంది. సో ఆ సమయంలో లో టైడ్ ఉండడంలో షిప్పులు కూడా తీసుకెళ్లారు, బోట్లు కూడా. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఈ షిప్పింగ్ పెడలింగ్ చేయడం అదంతా. సో మనమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కవర్ చేసి నాకైతే చాలా అద్భుతంగా ఉంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మొత్తం 250 రూపాయలు అయితే స్పెండ్ చేశా ఒకరోజు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే. సో కొంచెం బడ్జెట్ ఎక్కువనే మనకి. సో చాలా అద్భుతంగా ఉంది మొత్తం. ఎవరో మనకి సాంగులు కూడా వాడుతున్నారు సముద్రం మధ్యలో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో. చిదంబరంలో చూడవలసిన ప్లేస్ వచ్చేసి ఒకటి నటరాజ టెంపుల్, ఇంకోటి వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ చూపించా కదా మీకు పోయేటప్పుడు ట్రీ. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది అది. సో ఇవి వచ్చేసి అంతరించిపోతున్నాయి. మీరు ఎవరన్నా వీటిని
సంరక్షించాలంటే సంరక్షించండి, ఎవరు వీటిని పాడు చేయమాకండి. సో ఎవరు ఇక్కడ ప్లాస్టిక్ కూడా కట్టినారు, ఎందుకు కట్టారు ఆ ప్లాస్టిక్? నా వాచ్ మీద ఉన్నాయి నీళ్ళు, నా వాచ్ కలిసిపోయింది. ఏం ప్రాబ్లం, వాటర్ ప్రూఫ్. సూపర్ లొకేషన్. కొంచెం అంత పొల్యూట్ కాకుండా ఉంటాయి. ఆ మోటార్ వేస్తే అంత పెట్రోల్ వాసన. సో ఇంకా మన ట్రిప్ అయితే ముగించబోతుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ది. బయటికి వచ్చేసాం. ఇంకా గాలి వేగం వచ్చేసి ఇక్కడ చాలా అధికంగా ఉంది. సో ఎక్కడ చూసినా పచ్చగా ఆకుపచ్చగా ఉన్నాయి. కెమెరా ఏందో కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇలా చాలా అందంగా ఉంది అమ్మాయి. నలుగురు అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ వచ్చేసి మంచిగా విజిట్ చేయొచ్చు. సో మీరు పొద్దున ఏంటంటే చిదంబరం టెంపుల్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యాహ్నం కల్లా వచ్చి ఇదంతా చూసుకొని మళ్ళీ ఇంకా చిదంబరంలో చూడని ప్లేస్ వచ్చి బాగా చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి మొత్తం చిదంబరం టెంపుల్ మీకు పిచ్చవరం ఫారెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రయాణం ముందుకు సాగనీకి యూజ్ అవుతుంది. సో ఈరోజు వచ్చేసి స్నాక్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను. సో నైట్ ఫుడ్ వచ్చేసి మనకి పూరి. ఇంకా మనం వచ్చేసి రేపు నాగపట్నంలో ఉంటాము. సో రేపటి వీడియో వచ్చేసి మీకు నాగపట్నము వేలంకినే వస్తుంది. సో నాగపట్నంలో ఇప్పుడు వానలు పడుతున్నాయంట. ఇప్పుడే మా ఫ్రెండ్ని అడిగి కనుక్కున్నాను. సో వానలు పడితే మరి చూడాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో నాగపట్నం వేలంకిని. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అందరికీ, గుడ్ బాయ్.